పత్రిజీ ప్రతిరూపం పిఎన్సి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు, అద్భుతమైన మాస్టర్ల ద్వారా, పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. మరి సత్యాన్ని తెలుసుకోవాలంటే చేయాల్సిన సాధన, ఏకైక సాధన ధ్యాన సాధన అని మనకు తెలుసు. సో నేటి సత్యదర్శనంలో ధ్యానం. ఏమిటి ధ్యానం? ధ్యానం రకరకాలు ఉంటాయా? సరి అయిన ధ్యానం ఏది? ఏమిటి ధ్యానం చేయడం వల్ల లాభాలు ఏంటివి అనేటువంటి అద్భుతమైన విషయాలు ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఈ జ్ఞానం మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్, మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని నిర్మించి వనస్థలీపురంలో ఎంతోమందికి ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎన్నో క్లాసెస్ ఆర్గనైజ్ చేశారు. గురు పౌర్ణమి సందర్భంగా నందవరానికి వారే బస్సు ఆర్గనైజ్ చేస్తూ తీసుకెళ్తూ ఉండేవారు. సో ప్రస్తుతం పిఎంసికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వారి యొక్క సేవల్ని ప్రారంభించారు. వారే పులి రామ్మోహన్ రావు గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. వెల్కమ్ టు సత్యదర్శనం. థ్యాంక్ యూ సార్. ముందుగా ధ్యాన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురూజీకి, అమ్మ స్వర్ణమాల పత్రి మేడంకి, ఇద్దరి పాద పద్మాలకు శిరస్సు వంచి ఆత్మ ప్రణామాలు. నా పేరు పులి రామ్మోహన్ రావు సార్. వండర్ఫుల్ సార్. మీ గురించి తెలియని వాళ్ళు ఎవరు సార్? సార్ ధ్యానం అంటే ఏంటి? రకరకాల ధ్యానాలు ఉన్నాయా? ఎన్నో రకాల ధ్యానాలు వింటున్నాం మనం. అవును సార్. నేను అంటే ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో రాకముందు ధ్యానం అంటే ఏమిటి అంటే పూజ అనే అనుకునేవాడిని సార్. ఓకే, దాన్నే ధ్యానం అనుకున్నాను. ఆ పూజ చేయటంలో చాలా నియమ నిబద్ధలతో కూడి అద్భుతంగా చేస్తూ ఉండేవాడిని సార్. ఎలా అంటే ప్రతిరోజు లేగవటం, మరి చక్కగా ఎర్లీ మార్నింగ్ లేగవటం, వాకింగ్ చేయటం, మరి అలానే యోగా చేయటం, ఆ తర్వాత మంచిగా ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో స్నానం చేయటం, పువ్వులతో చక్కగా దేవుడి ఫోటోలు నిండా పెట్టుకుని పూజించటం, అదే ధ్యానం అని చెప్పి నేను అనుకున్నాను సార్. మరి అది చేస్తూనే ఉన్నాను. కానీ నాకు ఏదైతే మానసికంగా కొంచెం టెన్షన్స్ ఎలా ఉండేవో, ఆ ధ్యానం అంటే ఆ పూజలు అవన్నీ చేస్తున్నప్పుడు నాకు అంత పెద్ద తేడాగా ఏం కనిపించేది కాదు సార్. అచ్చా, ఏమి భావాల్లో కానీ ఏం మార్పు ఎదుగుదల అనేది కలవల్ల. ఎందుకంటే నేను ఫిజికల్గా ఫిట్నెస్ ఉన్నాను అనేది నాకు 100% నాకు కాన్ఫిడెన్స్. కానీ మైండ్ కూడా ఫిట్నెస్గా ఉండేది కాదు సార్. ఎందుకంటే ఆఫీస్ పని, నేను ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఏఈగా పనిచేస్తూ ఉండేవాడిని. మరి ఆ యొక్క పరిస్థితుల వలన, పై అధికారులు ఒత్తిడి వలన కొంచెం టెన్షన్గా ఉండేది. సరే, ఏదేమైనప్పుడు కూడా వేరే బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేవు. చక్కగా ఈ పూజలు చేసుకుంటూ మరి ప్రతి వారం కిలోలు పువ్వులు కొనుక్కొచ్చి ఫోటోలు పెట్టుకుని అన్ని ఫోటోలకి పూజలు చేస్తూ ఉండేవాడిని. మరి నేను ఈ ధ్యానంలోకి రాకముందు కనీసం అంటే ఒక 25 years అంటే సోమవారం నాడు ఒక పూట భోజనం అంటే శివుడికి పూజ చేస్తూ ఉండేవాడిని. గురువారం సాయిబాబాకి పూజ చేస్తూ 25 సంవత్సరాలు. అలానే శనివారం వెంకటేశ్వర స్వామి. అంటే ఈ 3 వారాలే దేవుళ్ళు ఉన్నారు. వీళ్ళు ముగ్గురికి పూజలు చేసుకుంటూ ఒక పూట భోజనం చేస్తే చాలు, మనకి అంతా బ్రహ్మాండంగా జరుగుతుంది, అంతా ప్రశాంతంగా ఉంటుంది అని అనుకునేవాడిని సార్. కానీ అలా ఉన్నాను, కానీ ప్రశాంతత అనేది లేదు సార్. తర్వాత ఎట్లా అయిపోయిందంటే ఇంకా ఈ టెన్షన్స్ వలన కొంచెం అంటే మనం తెలవకోకుండా ఒక విపరీతమైన కోపం రావటం, ఆ కోపంలో మనం ఎవరితో ఎలా ఫ్రెండ్షిప్ చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది కొంచెం దాని మీద మనకి కొంచెం అంటే అవగాహన లేకుండా అన్నట్టు అయిపోవటం. పబ్లిక్లో కూడా ఏంటంటే వీడికి ఎక్కువ కోపం ఉంది అని చెప్పేసి అన్నట్టుగా నన్ను అలా అనుకుంటూ ఉండేవాడు. అంటే నా విధానం ఏమిటి అంటే నేను ఎవరిని కష్టపెట్టకూడదు, ఎవరిని నష్టం చేయకూడదు, ఎవరికి దుఃఖ పెట్టకూడదు, మనకు వీలైనంత వరకు ఎవరికైనా మంచి చేస్తూ ఉండాలి కానీ చెడు చేయకూడదు అనేటువంటి భావనతో చిన్నప్పటి నుంచి నాకు అలవాట్లు ఉండేవాడు సార్. కానీ ఈ పూజలు చేస్తూ ఉన్నాను. మరి ఇది నాకు దీనివల్ల అంటే ప్రశాంతత లేదు, కానీ చేస్తున్నాను. అంటే మన నియమ నిబంధనలు కొన్ని మనకి తెలిసినంత వరకు నియమాలు పాటించాలి కాబట్టి ఇవి చేస్తూ ఉండేవాడిని. మరి అన్ని గుళ్ళకు వెళ్తూ ఉండేవాడిని. మరి ఒక 3 సంవత్సరాలు శబరిమల అయ్యప్ప స్వామి మాల కూడా వేసుకున్నాను సార్. 3 సంవత్సరాలు కూడా పెద్ద పాదం అని చెప్పేసి అని ఇంటి దగ్గర పెద్ద పడి పూజ చేసేవాడిని. కొన్ని అంటే ఎంతోమంది భక్తుల్ని పిలిచి చక్కగా అంటే నాకు ఉన్నంతలో ప్రసాదం పెట్టుకుంటూ 3 సార్లు కూడా చక్కగా వెళ్ళి శబరిమల కూడా వెళ్ళి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుని రావడం జరిగింది సార్.
ఇవన్నీ చేసుకుంటూ వచ్చాను, కానీ ఎందుకో హ్యాపీనెస్ అనిపించలేదు. మరి దేనికైనా ఒక టైం రావాలంటారు సార్, టైం వచ్చినప్పుడే మనకి అది దొరుకుతుందని చెప్పంటారు. మరి 2005 జూలై 21 ఒక గురు పౌర్ణమి రోజు వనస్థలిపురంలో ఒక ఆడిటోరియంలో, మరి మాకు అప్పుడు ఆ వనస్థలిపురం ఏరియాలో అక్కిరాజు మధుమోహన్ గారు, దూల్పూడి చంద్రశేఖర్ గారు వీళ్ళు ధ్యానం చేస్తూ ఉన్నారు. నాకు వెంట వెళ్ళిన రోజు తెలిసింది. వాళ్ళు ఆ రోజు ఏంటంటే గురు పౌర్ణమి రోజు అక్కడ మన ప్రస్తుతం బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు గారు, అలానే మన డాక్టర్ సత్యనారాయణమూర్తి గారి క్లాస్ ఏర్పాటు చేశారు సార్. ఆ రోజు నేను మా పెద్దమ్మ ఇద్దరం కూడా అక్కడికి వెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు తటవర్తి వీరరాఘవరావు గారు, నేను అప్పటి వరకు అంటే ఎవరు చూడలేదు సార్ అసలు, నాకు అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అనేది నాకు పరిచయం లేదు. సో ఆ రోజు వీరరాఘవరావు గారు మమ్మల్ని ఫస్ట్ ఒక గంట సేపు కళ్ళు మూసుకుని కూర్చోమన్నారు సార్. కళ్ళు మూసుకుని కూర్చున్నాడు, అంటే నేల మీద కూర్చున్నాము హాయిగా. వాళ్ళు ఒకటే చెప్పారు, ఆయన నువ్వు ఏమి చేయొద్దు, మెదలకుండా కూర్చో, నీ శ్వాసను గమనిస్తూ కూర్చో అని చెప్పన్నారు. సో అలా గమనిస్తూ కూర్చున్నాను సార్. విపరీతంగా ఆలోచనలు వస్తున్నాయి. ఒక గంట అయిపోయింది, ఆలోచనలు ఏం తగ్గలేదు, ఏం అనుభవం లేదు. తర్వాత ఒక గంట సేపు వారు థియరీ చెప్పారండి. అంటే ధ్యానం చేసే విధానం ఇది, అంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఎందుకు శ్వాస మీద ధ్యాస పెట్టాలంటే మనం ఈ భూమి మీదకి తల్లి గర్భం నుంచి వచ్చిన క్షణం నుంచి ఈ భూమి మీద జీవించున్న ఆఖరి క్షణం వరకు మనం జీవించున్నామంటే ఉచ్ఛ్వాస నిశ్వాసతో జీవిస్తున్నాం. కాబట్టి నీ శ్వాస మీద నువ్వు ధ్యాస పెట్టడమే ధ్యానము అని చెప్పేసి అని చెప్పడం జరిగింది సార్. ఫస్ట్ టైం విన్నారు ఇక అది, ఇంకా ఫస్ట్ టైం ఆ వర్డ్ విన్నాను సార్. అంటే అప్పటి వరకు కళ్ళు మూసుకొని శ్వాసను గమనించమన్నారు, కానీ అంటే అసలు మర్మం తెలియదు అనమాట. ఎప్పుడైతే మనం తల్లి గర్భం నుంచి వచ్చిన క్షణం నుంచి అని చెప్పేసి అని అన్నారు, నిజమే కదా. అంటే పుట్టగానే నాకు ఊహోత్తాలు వచ్చినప్పుడు కొంతమంది ఇట్లాగే బంధువులు ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు పుట్టినప్పుడు ఏడవపోతే వాళ్ళని తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకి లేపటం, గిచ్చటం, ఇవన్నీ చేస్తడం, ఏడిపించడం. అంటే అప్పుడు వరకు వాళ్ళు కొద్దిగా అన్కాన్షియస్గా ఉన్నట్టు, తర్వాత వాళ్ళు ఏడవటం ఇవన్నీ చేసినప్పుడు అప్పుడు నేను గమనించాను. అంటే అప్పుడు వరకు వీళ్ళకి సంథింగ్ ఏదో బ్రీతింగ్ ఏదో కనెక్ట్ అయినట్లేదు, తర్వాత వీళ్ళకి బ్రీతింగ్ కనెక్ట్ అయింది, వాళ్ళు ఏడ్చారంటే ఇంకా వీళ్ళు ఓకే అని చెప్పేసి అన్నట్టుగా అప్పుడు అందరూ సంతోషించేవాళ్ళు. ఓహో, అసలుకి మనకి భూమి మీద అంటే జీవించున్నాం అనే దానికి మూల కారణం శ్వాస, కాబట్టి మన శ్వాసను గమనించడం ఇదేదో కరెక్ట్ మార్గమే అని చెప్పేసి అని ఆ రోజు అనుకున్నారు సార్. ఆ రోజు అనుకున్నాను. ఇంకా వారు చెప్పిన అంటే వారి ధ్యానం గురించి చాలా అద్భుతంగా చెప్పారు సార్. అంటే మనలో సహజంగా జరుగుతున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలను మనసుతో గమనించటమే ధ్యానము. అలానే స్థిర సుఖాసనం, నీకు కూర్చోగలిగితే కింద కూర్చుని స్థిర సుఖాసనంలో కూర్చోవచ్చు, పద్మాసనంలో కూర్చోవచ్చు, వజ్రాసనంలో కూర్చోవచ్చు. నీకు కూర్చోవటానికి ఇబ్బంది కలిగినప్పుడు చైర్లో కూర్చోవచ్చు, సోఫాలో కూర్చోవచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు. ఒక ప్రత్యేకమైన ఆసనంలోనే బలవంతంగా కూర్చోవాల్సిన ఆసనమే లేదు, ఆసనమే లేదు, సుఖంగా అంతే. స్థిర సుఖం. కొంతమందికి వజ్రాసనంలో కూర్చుంటే సుఖము, అవును. కొంతమందికి పద్మాసనంలో కూర్చుంటే సుఖం, మిగతా వాళ్ళు మామూలు కూర్చోవచ్చు. అవును, చక్కగా. ఒకవేళ ఎవరైనా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయంటే చక్కగా చైర్లో కూర్చోండి. ఇంకా కూడా నొప్పులు ఉన్నాయంటే కాళ్ళ కింద స్టూల్ వేసుకోండి, లేకుంటే ఇంకేదైనా మీరు ఎత్తు పెట్టుకోండి, కూర్చోండి. కూర్చున్న తర్వాత మీ శరీరాన్ని ఏ మాత్రం కదల్చుకుంటూ కూర్చోవడం అలవాటు చేసుకోండి. స్థిరంగా కూర్చోవాలి, కదలకుండా కూర్చోవాలి, స్ట్రైట్గా కూర్చోవాలి. అలా మీరు ఒక్కసారి కూర్చున్నారంటే ఎవరు వయసు ఎంత ఉందో 5 నిమిషాలు క్రమం తప్పకుండా, అది తక్కువ సమయం. అలా మీరు రోజు 2 సార్లు ఒక్క 41 రోజు. ఇప్పుడు ఎవరైతే మనం అంటే సహజంగా మనం శబరిమల వెళ్తూ ఉంటాం, భక్తులు లక్షలాది మంది భక్తులు వెళ్తూ ఉంటారు సంక్రాంతి పండుగప్పటికి. మరి అనేక సందర్భాలకి వెళ్తూ ఉంటారు, షిరిడి వెళ్తూ ఉంటారు, శివాలయంకి వెళ్తూ ఉంటారు, అమ్మవారి మాలలు వేస్తూ ఉంటారు, హనుమాన్ మాల వేస్తూ ఉంటారు. ఎవరు ఎన్ని మాలలు వేసినా ఒకసారి మాల ధారణ చేస్తున్నారంటే మినిమం ఒక మండల దీక్ష అంటే 41 డేస్ వరకు అది వేసుకుని తీయరు. కాబట్టి ఏ దీక్ష అయినా 40 రోజులు చేస్తారు. ఆ 41 రోజులు దీక్ష చేసేటప్పుడు మనకి కాళ్ళకు చెప్పులు లేకోకుండా సన్నీళ్ళు స్నానం చేస్తూ, మరి మనం అంటే ఒకవేళ ఎవరన్నా మాంసాహారం తింటున్న వాళ్ళు తినుకోకుండా మనం ఒక క్రమంగా ఒక క్రమ పద్ధతిలో సన్నీళ్ళు స్నానం చేస్తూ కొన్ని నియమాలు పాటిస్తే మనకి అంటే అక్కడ మనం ఏదైతే మాల వేసుకుని మన మనసులో ఏదైనా ఒక సంకల్పం చేసుకుంటే అవి నెరవేరుతాయి అని చెప్పేసి అని కొన్ని అంటే ధ్యానంలో రాకముందు గురువులు గారు చెప్పిన మాటలు విని అది నిజమే అనుకున్నాను సార్. అలా నేను అద్భుతంగా చాలా డెడికేటెడ్గా అంటే ఎప్పుడు ఎక్కడ ఏ పని చేసినా కూడా నేను ఎలా ఉంటుందంటే సార్ ఇంకా నాకు 2 ఆలోచన ఉండదు. అంటే దీనికి మనకి రిజల్ట్ పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా అని చెప్పి అసలు నాకు 2వ థాట్ ఉండదు. మనం ఒకసారి అడుగు పెట్టామంటే దాని లోపల డీప్గా ప్రవేశించాలి.
దాని లోపల దాని సారం ఏంటో తెలుసుకోవాలి. అలా చేసేవాడిని సార్. అలా సార్ చెప్పిన దాన్ని క్రమం తప్పకుండా అలా చేయాలని చెప్పన్నారు 41 days. అప్పుడు నాకు అనిపించింది ఇదేదో మనకి లైఫ్కి సంబంధించి ఒక టర్నింగ్ పాయింట్ ఇది. అంటే దీనిని పట్టుకుంటే మన లైఫ్ టర్న్ అవుతుంది. అంటే సామెత ఉంది ఒకటి, తీగలాగితే డొంక కదులుతుంది అని. అలాగే ఈ శ్వాస మీద ధ్యాసాన్ని పెట్టి ధ్యానం పెట్టి 41 రోజు చేస్తే ఇప్పుడు వరకు నాకు ఏదైతే మన కొంచెం మానసిక పరిస్థితులు అంటే టెన్షన్స్గా ఉన్నాయో మరి ఆ టెన్షన్స్ అన్నీ పోతాయా లేదా, అంతకుముందు విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడి వలన మైగ్రేన్ సార్, ఈ మైగ్రేన్ ఇవన్నీ ధ్యానంలో తగ్గుతాయా అని చెప్పేసి నేను మనసులో అనుకుంటే ఆ రోజు నేను మనసులో ఏది అనుకున్నానో అది ఆ రోజు ఆ సారు 3.5 గంటలు మెడిటేషన్ చేయించారు సార్. 1 hour మెడిటేషను, 1 hour థియరీ. అలా టోటల్గా 1 day మొత్తం కూడా 7 hours వారు మాకు క్లాస్ చెప్పటం, థియరీ కానీ ప్రాక్టికల్ చేయించారు సార్. సో ఆ 3.5 గంటల ప్రాక్టికల్లోనే నాకు ఒక అద్భుతమైనటువంటి ఒక ఎక్స్పీరియన్స్ అయింది. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఇన్ని గంటల కింద కూర్చోలేదు. అంటే మార్నింగ్ 10 కూర్చున్నాము, మళ్ళీ 1:30కి బ్రేక్ ఇచ్చారు సార్, లంచ్ బ్రేక్. అప్పుడు వరకు కిందే అంటే మన స్థిర సుఖాసనంలో కూర్చున్నాను హాయిగా. మళ్ళీ బ్రేక్ ఇచ్చారు, మళ్ళీ తర్వాత చైర్స్ ఉన్నాయి, అయినప్పుడు కూడా నేనేంటంటే కింద కూర్చోగలుగుతాను, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. అప్పుడు నాకు 43 years. ఓకే, ఇది మనం ఎందుకంటే మనకు కూర్చోగలిగే స్థితి మనకు ఉన్నప్పుడు మనం చైర్ల మీద ఎందుకు కూర్చోవాలా, ఇక్కడే కూర్చున్నాము. అప్పుడు కూర్చున్నప్పుడు కూడా వారు చెప్పారు సార్, ఎప్పుడైతే మనం ఇలా ఆసనం సిద్ధి ఉంటుందో అప్పుడు మనం ఆలోచనలు లేనటువంటి స్థితి త్వరగా వస్తుంది. అంటే మనకు ధ్యాన స్థితి కుదురుతుంది. అంటే మన మనసులో ఆలోచనలన్నీ ఆటోమేటిక్గా కట్ అయిపోతాయి. కాబట్టి మీరు కొంచెం ఆలోచనలు వచ్చినప్పుడు దానిని గమనిస్తూ దాన్ని కట్ చేసుకుంటూ మరలా మీ శ్వాస మీద మీరు ధ్యాస పెట్టండి. దీనిని క్రమం తప్పకుండా చేయండి. ఇది చేయటానికి ఒక్క నియమ నిబంధనలు లేదు, ఏ మంత్రము లేదు, నామం లేదు, రూపం లేదు, ఎవరి పాదాలు పట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎవరి బ్లెస్సింగ్ తీసుకోవాల్సిన పని లేదు. ఒకటి నీ శ్వాసే నీ గురువు అని చెప్పటం జరిగింది సార్. ఓహో, ఇదేదో ఇంకా కూడా అద్భుతంగా ఉంది. అంటే నేను అనుకున్నాను వచ్చిన వాళ్ళు గురువులు కావాల్సో అని చెప్పి నేను అనుకుంటే వాళ్ళు చెప్పింది ఏమిటి, నీ శ్వాసే నీ గురువు అన్నారు. ఇది ఇంకా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. సరే ఓకే, ఇంకా దీన్ని మనం గట్టిగా దీన్ని పట్టుకోవాలి. 41 days వారు ఏదైతే చెప్పారో అంతకుముందు నేను మరి మాలలు వేసుకుని పూజలు చేయటం వీటన్నిటిలో చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను సార్. సో మనం 41 days కరెక్ట్గా నియమనిష్టలతో సాధన చేయడం, అంటే పూజలు చేయడము, దీక్షలో ఉండడం మీకు అలవాటుగా ఉంది, చాలా అలవాటుగా ఉంది. దాన్ని ఇటువైపు తిప్పారు. అంతే సార్. ఆ తెలిసిన రోజు నుంచే ఇక టర్న్ చేశాను సార్. ఇక నేను చేయటం మొదలు పెట్టాను. మరి అంటే ఆ రోజంతా కూడా వారు ఏం చెప్పారంటే ధ్యానం చేసే విధానం ఇది. మరి మనకు ధ్యానం కుదరాలంటే ముఖ్యంగా మనం కొన్ని నియమాలు కూడా పాటించాలి, కొన్ని స్పృష్టి నియమాలు పాటించాలి. మరి శరీరం అంటే సక్రమంగా కూర్చోవాలన్నా, మన మైండ్లో ఎక్కువ ఆలోచనలు లేకుండా ఉండాలి అంటే కూడా మనం ఈ 41 days కొన్ని నియమాలు పాటించాలి. ఆ నియమాలు ఏమిటి అంటే మనం ఎవరి గురించి ఎక్కువ ఆలోచన చేయవద్దు, ఎవరి మీద ఎటువంటి కోపాలు పెంచుకోవద్దు, మనం తీసుకునే ఆహారంలో కొంచెం నియమాలు పాటించండి. మీరు 4 ఇడ్లీ తినేది ఉంటే 3 ఇడ్లీ తినండి, 3 పూటలు తినేది ఉంటే 2 పూటలు తినండి, 2 పూటలు తినేది ఉంటే 1 పూట తినండి. ఇలా కొంచెం మీరు లైట్ ఫుడ్ తీసుకోండి, హెవీగా తినొద్దు. హెవీగా తినగాడి నుంచి మీకు ధ్యానం చేయాలంటే కూడా మీ మనస్కరించదు, ప్లస్ మీ శరీరము సహకరించదు. కాబట్టి మీరు కొన్ని ఇవి జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పటం జరిగింది సార్. వారు ఎప్పుడైతే అది చెప్పారో ఇంకా ఆ రోజు నుంచి పూర్తిగా వారు చెప్పినట్టు త్రికరణ శుద్ధిగా నాకు ఆచరించడం అలవాటు చేసుకున్నాను. మరి ఆ అలవాటు అంటే ఎలాంటి సార్, ధ్యానం అంటే మరి తీగలాగితే డొంక కలుగుతుంది అన్నట్టుగా ఎప్పుడైతే వారు చెప్పిన ధ్యానం అనే దాన్ని నేను తెలుసుకుని 1 రోజు 2 రోజులు 3వ రోజు ధ్యానం చేశాను సార్. ధ్యానంలో అద్భుతమైనటువంటి అనుభవం. ఎట్లా అనుభవం అంటే అంతకుముందు ఉండేటువంటి మైగ్రేను, అంతకుముందు ఉండేటువంటి కోపతాపాలు, విపరీతంగా ఉండేటువంటి ఒక మానసిక ఒత్తిడి సార్, తెలవకోకుండానే ఒక ఆందోళన, దాని వలన ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ కొంచెం ఎట్లా ఉండేదంటే వాతావరణం సరిగా కోఆర్డినేషన్ లేకుండా ఉన్నట్టుగా అనిపించేది సార్. అంటే నన్ను చూస్తే వాళ్ళందరూ కూడా భయపడేవాళ్ళు, వీడు ఇంత కోపం ఎక్కువ ఉండేది అని. అంటే ధ్యానం చేయకముందు అలా కోపంగా ఉండేది సార్. ఎప్పుడైతే సార్ చెప్పింది ధ్యానం చేయటం మొదలుపెట్టానో కోపం అనేది ఆటోమేటిక్ తగ్గిపోయింది. ఎలా తగ్గిపోయిందంటే ఇక నన్ను ఎవరైనా చూస్తే కూడా అంతకుముందు ఎవరన్నా ఏదన్నా నన్ను అంటే దానికి రివెంజ్ తీసుకోవాలనే ఆలోచన ఉండేది. ఎప్పుడైతే ఇలా ధ్యానం చేయటం కంటిన్యూ మొదలు పెట్టానో నా కోపం అనేది ఆటోమేటిక్ తగ్గిపోయింది.
అప్పుడు తగ్గిపోయిన తర్వాత నాతో అందరితో కూడా ఫ్రెండ్షిప్ చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. మరి ఇంకా ధ్యాన లాభాల్లో అద్భుతమైన లాభం ఏంటంటే అప్పటి వరకు బాగా కోపము పగ ప్రతీకారంతో ఉన్న, అంటే అందరికీ మంచి చేయాలన్న దృక్పథం ఉన్నా, అంత సెన్సిటివిటీ ఉన్నా మీకు అవి ఉండేటివి భావోద్వేగాలు, అవి ఆటోమేటిక్ గా మీకు సమస్థితిలోకి రావడం మీరు గమనించారు. 100% మేజర్ అడ్వాంటేజ్. అవును సార్. సో ధ్యానం 41 రోజులు ఎందుకు చేయాలో అద్భుతంగా చెప్పారు సార్. తర్వాత 41 రోజులు చక్కగా కూర్చోవడానికి శరీరం సహకరించాలంటే ఫుడ్ తక్కువ తీసుకోవడం, వెజిటేరియన్ తో ఉండడం, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అని చాలా బాగా చెప్పారు. సో లాభాల్లో మొదటి లాభం, ఎవరు ఏదైతే ఎదుర్కొంటున్నారో ముందు అక్కడనే మార్పు కనబడుతుంది. అవును సార్. భావోద్వేగాల్లో మార్పులు సార్. కోపం, ఆ కోపంతో ఏమిటంటే సార్, రాత్రిపూట నాకు నిద్ర పట్టేది కాదు సార్. అంత కోపం. రాత్రిపూట ఇంటికాడికి వచ్చి తినాలంటే డైజెషన్ అయ్యేది కాదు, తిన్నది డైజెషన్ అయ్యేది కాదు. మళ్ళీ దానికి ఎట్లా అంటే కొన్ని సందర్భాల్లో డాక్టర్ కొంచెం నిద్ర బాగా పట్టకపోతే కూడా కొద్దిగా స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసుకుంటే బెటర్ అన్నారు. అసలు అటువంటి ఆలోచన నాకు లేదు సార్, వద్దు అని చెప్పాను. ఓకే నీ ఇష్టం మరి అని చెప్పారు. సరే నేనేంటంటే ఇంకా నాకు తెలిసిన ఇది నిద్ర పట్టకపోతే అమృతాంజనం జెండు బాంబు బాగా రాసుకోవటం, అలా పడుకున్నా కూడా నిద్ర పట్టేది కాదు. ఎప్పుడైతే ఈ ధ్యానం చేయటం మొదలు పెట్టానో సార్, హాయిగా ప్రశాంతంగా నిద్రపోవటం ముందు నాకు అలవాటు అయిపోయింది. అంటే నిద్రలేమి నుంచి బయటపడడానికి ధ్యానం. అవును. కానీ సార్ ఎక్కువ ధ్యానం చేస్తే నిద్ర రాదని చెప్తారు కదా సార్. ఒకటి, అప్పుడు నాకు చేసే పని ఒత్తిడి వలన కొన్ని గంటలు రాత్రి నేను అంటే మార్నింగ్ 9 o'clock నేను ఆఫీస్కి వెళ్తే సార్, నేను ఇక్కడ రంగారెడ్డి కలెక్టరేట్లో హౌసింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడిని సార్ ఏఈగా. మళ్ళీ నేను రాత్రి ఇంటికి వచ్చేవారు 10 అయ్యేది సార్. అంటే 13 hours వర్క్ సార్ నాది. నాకు అక్కడ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏంటంటే సార్, ఏ రోజు పని ఆ రోజు చేయాలి, ఇది నా యొక్క సిద్ధాంతం. ఎందుకంటే మనం నెల జీతం తీసుకుంటున్నాము, మనము మన కుటుంబం ధర్మంగా ఉండాలి, హ్యాపీగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే మనం ఏ రోజు పని ఆ రోజు చేసి రావాలి. కాబట్టి ఆ ఏ రోజు పని ఆ రోజు కంప్లీట్ చేయాలంటే అందరూ 5 గంటలకు వెళ్ళిపోతే నాకు రాత్రి 8:30-9 ఆఫీస్ నుండి అయిపోయింది. మరి ఆ పని చేసుకుని రావటం వల్ల మళ్ళీ బండి వేసుకుని లక్కడిగప్పటి నుంచి వనస్థలిపురం వెళ్ళటం, ఈ ట్రాఫిక్లో ఇదంతా కూడా ఏమైందంటే విపరీతమైన హెడేక్ వచ్చినట్టు ఉండేది. మరి అంతకుముందు పూజలు చేస్తున్నప్పుడు తగ్గేది కాదు సార్. కానీ ఎప్పుడో టెంపరీగా ప్రశాంతంగా అనిపించేది ఆ కూర్చున్నంత. అవును. మళ్ళీ అప్పుడు పూజలు చేసినప్పుడు కూడా నన్ను ఆఫీస్లో చూసిన వాళ్ళు అందరూ అనుకోండి ఒక గురుస్వామి లెక్క నన్ను అనుకునేవాళ్ళు సార్. ఎందుకంటే నేను మనకి ముఖానికి చక్కగా ఒక గంధ బొట్టు పెట్టుకునేవాడిని, తర్వాత కుంకుమ బొట్టు పెట్టేవాడిని, తర్వాత విభూతి బొట్టి, మళ్ళీ ప్రతిరోజు వెళ్తూ శివాలయంకి వెళ్ళి కొబ్బరి ప్రసాదం గురువారం నాడు వెళ్ళేసి దిర్శనార్ బాబా టెంపుల్ చక్కగా బాబాగా దర్శనం చేసుకుని కొన్ని లడ్డూలు ఒక 2 కొబ్బరికాయలు కొట్టుకుని ఆ ప్రసాదం తీసుకెళ్ళటం. రైట్ సార్. సో ఇలా ఉండే మీరు ఎగ్దమ్ ఇటు ధ్యానం వైపుకి వచ్చిన తర్వాత అప్పుడు గురు స్వామిగా ఉన్న మీరు ఇటువైపు ఎలా వచ్చారు, మీ అడ్వాంటేజెస్ ఏం జరిగినాయి చెప్పండి. నేను ఎప్పుడైతే ధ్యానం చేయటం మొదలుపెట్టాను సార్, ధ్యానం చేయటం ఫస్ట్ డే సెకండ్ డే రోజు రాత్రిపూట నేను ఆఫీస్ నుంచి వెళ్ళగానే 2 గంటల ధ్యానం 2 days చేశాను సార్. 3వ రోజు ధ్యానం చేశాను. ఆ ధ్యానంలో అద్భుతమైనటువంటి అనుభవం జరిగింది సార్. ఇంకా ఆ రోజు నుంచి ఎట్లా అయిపోయిందంటే అంతకుముందు ఉండేటువంటి కోపము, ఆందోళన, అంటే ఆ యొక్క ఒత్తిడి అన్నీ కూడా ఆటోమేటిక్గా ఒక్కసారి ఎవరో తీసేసినట్టుగా నాకు తొలగిపోయింది సార్. అప్పుడు అనుకున్నాను, అంటే ధ్యానంలో ఇంత లాభం ఉంది, ఇంకా దీనిని వదిలిపెట్టకూడదు. మనం తెలుసుకుని ఈ యొక్క సత్యాన్ని మనకు తెలిసిన మన బంధుమిత్రులు, మన ఫ్రెండ్స్, మన బంధువులు, మన కుటుంబ సభ్యులు అందరికీ కూడా తెలియపరచడం. అంటే నేను 3వ రోజు నుంచే ఈ ధ్యానం చేసే విధానము, ధ్యానం వల్ల అంటే ధ్యానం చేసే విధానము, ధ్యానం వల్ల లాభాలు, అంటే మనకు ₹1 ఖర్చు లేకోకుండా మనము మానసిక ప్రశాంతంగా ఉండొచ్చు. ధ్యానం చేస్తే మానసిక ప్రశాంతత ఉంటే ఆరోగ్యంగా ఉంటాము. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. సో మెయిన్గా ధ్యానం వల్ల వచ్చే మేజర్ లాభం మానసిక ప్రశాంతతలో తర్వాత వచ్చేది ఆరోగ్యం. ఓకే, మరి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు సార్. అంటే ఇవాళ రేపు కోట్లు ఉండొచ్చు, ఎన్ని ఉన్నతమైన పదవులు ఉండొచ్చు, కానీ మానసిక ప్రశాంతత లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా, మరి ఈ 2 లేకపోతే ఆనందం ఉండదు. మరి ఇవన్నీ లేకుండా ఎన్ని మనం జీవితాంతం పరుగులు పెట్టి ఎన్ని సంపాదించినా కూడా దాన్ని అనుభవించాలంటే మనకి ఆరోగ్యం ఉండాలి, ఆ తర్వాత ఆనందము ఉండాలి. మరి ఆరోగ్యం ఆనందం ఉండాలి అంటే ఫస్ట్ మనకు మానసిక ప్రశాంతత రావాలి. మానసిక ప్రశాంతత రావాలంటే ధ్యానం చేసి తీరాలి సార్. మరి ధ్యానంలో కూడా అనేక రకాలుగా ఉన్నాయి సార్. నేను ఈ ధ్యానంలోకి రాకముందు కూడా నేను తిరువణామలై కూడా వెళ్ళొచ్చాను సార్.
భగవాన్ రమణ మహర్షి వారి ఆశ్రమానికి వెళ్ళొచ్చాను. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక కొటేషన్స్ కొన్ని చదివాను సార్. నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్పేసి అన్నారు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు చాలామంది ఫారినర్స్ అక్కడ రమణ మహర్షి వారి మన శక్తి స్థల సమాధి దగ్గర కూర్చొని, అంటే మన హిందూ సాంప్రదాయంలో వాళ్ళు శారీస్ బ్లౌజులు వేసుకుని వాళ్ళు, అలానే పైజమా లాల్చీలు వేసుకుని వీళ్ళు గంటలకు కూర్చోవటం నేను చూశాను సార్. తర్వాత నేను వాళ్ళని అడిగాను, మీరు ఇక్కడ ఏంటి అని చెప్పేసి అంటే టోటల్గా వాళ్ళు ఫారినర్స్ కూడా ఇక్కడికి మన తిరువణామలై వచ్చేసి ఇక్కడే సెటిల్ అయిపోయి వాళ్ళు అక్కడ కూర్చోవటం గమనించారు సార్. అంటే కళ్ళు మూసుకుని కూర్చునేవాళ్ళు సార్, అసలు కళ్ళు తెరిచేవాళ్ళు కాదు. గంటలు కూర్చున్నారు. నేను ఒక దరిదాపుగా ఒక 4-5 అవర్స్ ఆశ్రమంలో ఉన్నాను. చాలా మందిని గమనిస్తే నేను 2-3 సార్లు కళ్ళు తెరిచి చూస్తే ఎవరు కళ్ళు తెరవట్లేదు, ఎవరు లేవట్లేదు. నాకు అప్పుడు అనిపించింది వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది. అంటే అక్కడ కొటేషన్ ఏంటి, నిన్ను నువ్వు తెలుసుకో, హూ ఆర్ యూ అంటే అప్పుడు నాకు అర్థం కాలేదు సార్. ఎందుకంటే నాకు అసలు థియరీయే తెలియదు. అంటే అక్కడ కూర్చుంటే ఏం జరుగుతుంది అనేది నాకు తెలియదు. అంటే మరి ధ్యానానికి ముందు వెళ్ళినప్పుడు మరి కూర్చున్నప్పుడు మనం కూర్చున్నాను, అక్కడ వాళ్ళతో పాటు కూర్చున్నాను, కానీ ఆ ఆలోచనతో నేను అక్కడ కూర్చోలేకపోయాను. సో ఎందుకంటే నాకు ఇదేదో గట్టి సాధన ఏదో ఉంది, వీళ్ళకి ఏదైనా మంత్రోపదేశాలు ఇవన్నీ ఏదో ఉండుంటాయి, అందువలన వీళ్ళు ఇలా కూర్చోగలుగుతున్నారేమో. మరి మనం ఇంకా కరెక్ట్గా ఎవరు మనకి ఇక్కడ తెలిసిన వాళ్ళు లేరు కాబట్టి అంటే దర్శనం చేసుకోవటానికి వెళ్ళాం సార్. అలా తెలుసుకుని నేను అనుకున్నాను సమయం వచ్చినప్పుడు మరి మనం కూడా ఇలా చేసుకోవాలని చెప్పి మనసులో అనుకున్నాను సార్. తర్వాత ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత అప్పుడు నేను ఏదైతే ఫస్ట్ తిరువణామలై వెళ్ళినప్పుడు వాళ్ళని ఫారినర్స్ని చూశానో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఇప్పుడు నాకు అవగాహన అయింది. అంటే వాళ్ళు ఎంతో ఆర్థికంగా ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళు నేను ఇద్దరు ముగ్గురు అడిగాను సార్, అప్పుడు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చి ఉంటున్నారంటే అక్కడ మాకు మెంటల్ పీస్ఫుల్ లేదు, మాకు అక్కడ హ్యాపీనెస్ లేదు, అంటే మాకు ఈ టెన్షన్స్ ఇవన్నీ ఇబ్బందులు తట్టుకోలేక ప్రాపర్టీస్ అన్ని డిస్పోజల్ చేసుకొచ్చి ఇక్కడ కూర్చొని ఇక్కడే ఉండిపోతున్నాము, ఇక్కడ మేము ఇలా మెడిటేషన్ చేస్తున్నామని చెప్పి మెడిటేషన్ అని చెప్పారు సార్. కానీ దాని అంతరార్థం డీప్గా నాకు ఎలా చేయాలి ఏంటి చెప్పలేదు. వారు చెప్పింది కూడా హూ యామ్ ఐ, నేను ఎవరు అని తెలుసుకోమని. అంతే, దానికి ఏం చేయాలి, లోపలికి వెళ్తా ఉండాలి. అవును, ఈ పద్ధతిలో ఇది అని చెప్పలే. అవును, అప్పుడు నాకు అర్థమైంది సార్. ఓకే, ఈ మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత నేను చెప్పాను సార్, మనం ఎప్పుడైతే కూర్చోవటం అలవాటు చేసుకుంటామో మనలో ఎంత మార్పు వస్తుంది అనేది ఎవరికి వాళ్ళకి అది స్వానుభవం అయితేనే కానీ తెలియదు సార్. మనం ఎన్ని మాటలు చెప్పినప్పుడు కూడా మనం తింటేనే కానీ రుచి తెలుసు. ధ్యానం అనేది అనుభవపూర్వకంగా తెలుసుకునేటువంటి ప్రక్రియ. అంతే సార్. సార్, ధ్యానం వల్ల మరి విద్యార్థులు ధ్యానం చేస్తే ఏం జరుగుతుంది? ఇప్పుడు నేను ఈ మధ్యకాలంలో సార్ ఈ ధ్యానం చేసే విధానం తెలుసుకున్న తర్వాత నేను ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యి 3 సంవత్సరాల తర్వాత నేను చేస్తుంది ఇదే పని సార్. నేను చేస్తున్న ధ్యానాన్ని విద్యార్థులు తెలియపరిస్తే ఏమవుతుంది అని చెప్పేసి నేను మనసులో ఒక క్వశ్చన్ చేసుకుని ఇంకా టైం వేస్ట్ చేయకూడదని మా పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి అన్ని స్కూల్ వాళ్ళకి ఎవరు టచ్ చేసినా కూడా సార్ మీరు చెప్పేది అద్భుతం అని చెప్పారు. ఎందుకంటే ఇంటర్నేషనల్ యోగా డే వచ్చింది సార్, అట్లానే ఇంటర్నేషనల్ మెడిటేషన్ డే వచ్చింది. మరి స్కూల్లో పిల్లలకి వీళ్ళ ఏ స్కూల్లో చూసినా ప్లే గ్రౌండ్స్ లేవు, వాళ్ళకి ఆటలు పాటలు ఏమీ లేవు, వాళ్ళంతా గందరగోళంగా టెన్షన్స్తో ఉంటారు సార్. మీరు వాళ్ళకి ధ్యానం నేర్పిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పేసి మనకు సంబంధించినటువంటి మెటీరియల్ అంటే మన మ్యాగజైన్స్, మన పాంప్లెట్స్, మన స్పిరిచువల్ ఇండియా ఇవన్నీ కూడా మెయిన్ మేనేజ్మెంట్. పిల్లలు ధ్యానం చేస్తే ఏమి లాభాలు పొందుతున్నారు సార్? పిల్లలకి ఇప్పుడు నేను 5 సంవత్సరాలు వచ్చిన పిల్లలందరి దగ్గర 5 సంవత్సరాలు వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి మేనేజ్మెంట్తో మాట్లాడి పిల్లలకి మెడిటేషన్ నేర్పించాను సార్. అట్లా ఇప్పుడు దగ్గర ఒక 4 స్కూల్స్లో నేను నేర్పించాను సార్. వాళ్ళు 1 వీక్ అంటే ఎవ్రీడే ఒక హాఫ్ అన్ అవర్ కంటిన్యూగా 1 వీక్ ఒక్కొక్క స్కూల్లో. అంతకుముందు ఆ స్కూల్లో పిల్లలు ఎవరన్నా వెళ్తున్నా స్కూల్ పక్కన ఇళ్లలో ఉన్న మనుషులకి చాలా గందరగోళంగా డిస్టర్బెన్స్ కనిపించేది సార్. మనం ఎప్పుడైతే మెడిటేషన్ చేయటం అలవాటు చేయించామో ఆ తర్వాత 1 వీక్ మనం ప్రాక్టికల్గా ప్లే గ్రౌండ్లో చేయించాను సార్. తర్వాత మేనేజ్మెంట్ వాళ్ళకి చెప్పాను సార్, ఎవ్రీడే ఆఫ్టర్ ప్రేయర్ ఒక్క 5 మినిట్స్ 10 మినిట్స్ ఎవరి క్లాసులో వాళ్ళని ఇప్పుడు ఏదైతే మనం గ్రౌండ్లో ప్రాక్టికల్ చేయించామో ఆ విధంగా వాళ్ళకి ఒకరికొకరు టచ్ కాకుండా చక్కగా ఇట్లా కాళ్ళు కర్ర చేసుకోవటం వలన ఒక 10% లాభం ఉంటుంది. ఇలా చేతుల్లో వేళ్లలో వెళ్ళిపెట్టుకోవటం వల్ల 10%, కళ్ళు మూసుకోవటం వల్ల 80% ఎనర్జీ మనలో ఉండే శక్తి లాస్ కాకుండా ఉంటుంది సార్. ఇది మెయిన్గా ఆసనం. అంటే ఇది కొట్టే తెచ్చేనట్టుగా మనం కూర్చోవడానికి ఇది ఒక ఆసనం. ఆ తర్వాత మనం ఎవరైనా సరే ఇక్కడ ఈ ధ్యానం చేయడానికి ఏ కులాలు మతాలతో సంబంధం లేదు సార్. ఎవరైనా అంటే మీ స్కూల్లో అనేక రకాల వాళ్ళు చేరుతారు. మెయిన్ స్కూల్లో వాళ్ళు చెప్పేది అదే, మీరు స్పిరిచువల్ పదాలు వాడకండి, మతాల గురించి చెప్పకండి. అవును, కానీ ధ్యానంలో ఆ పదాలే రావు కదా అసలు. పిల్లల్లో ధ్యానం చేయడం వల్ల అల్లరి తగ్గింది, డిస్టర్బెన్స్ లేదు వీధిలో వెళ్తూ.
చాలా డిసిప్లైన్డ్ సార్. అంటే పిల్లల్లో డిసిప్లిన్ నేర్పించాలి అంటే తల్లిదండ్రులైన పేరెంట్స్ అయినా అవును. ప్రతిరోజు పిల్లలతో పాటు ధ్యానం చేయాలి. అవును సార్. చేయండి అని పిల్లల్ని అనడం కాదు. అవును సార్. పిల్లలైనా పేరెంట్స్ అయినా టీచర్స్ అయినా పిల్లలతో కలిపి ధ్యానం చేసినప్పుడు ఆటోమేటిక్ వాళ్ళు డిసిప్లిన్ అవుతారు. ఆటోమేటిక్ పిల్లలు ధ్యానం చేస్తే ఫస్ట్ వచ్చేది డిసిప్లిన్. అవును సార్. రెండోది సార్, రెండోసారి వాళ్ళు ఏం చెప్తున్నారు ఇంప్రూవ్మెంట్స్? రెండోది వాళ్ళు ఒకరికొకరు చాలా ఫ్రెండ్షిప్ సార్. ఫ్రెండ్షిప్ ఫైటింగ్ చేసుకోకుండా ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. అంతకుముందు బాగా కొట్టుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు చాలా ఫ్రెండ్షిప్. రైట్. అంతకుముందు టీచర్స్ కి వాళ్ళు కనపడితే అదొక రకమైనటువంటి భావనతో ఉండేవాళ్ళు సార్. ఇప్పుడు వెళ్ళగానే నేను ఒకటే చెప్పాను, మీకు తల్లి తండ్రి గురువు దైవం అన్నారు. అంటే ఇప్పుడు మీకు ఎవరైతే విద్య నేర్పుతున్న ఆ టీచర్లకి ఫస్ట్ మీరు వెళ్ళగానే మీరు పాద నమస్కారం చేసినట్టు తల వంచి చెప్పండి. అలానే మీ ఇంటికి వెళ్ళినప్పుడు మీ పేరెంట్స్ కూడా పాదాలకు టచ్ చేసుకుని రండి. ప్రతిరోజు ధ్యానం చేయటం మొదలుపెట్టిన తర్వాత ఇది చెయ్యాలని చెప్పాను సార్. రెస్పెక్టింగ్ ఎల్డర్స్ అది చాలా ఇంపార్టెంట్ సార్. అవును. ప్రతి పేరెంట్ టీచరు మనకు రెస్పెక్ట్ ఇవ్వాలని కోరుకుంటారు. అవును. ముందు పిల్లలకి ధ్యానం అందిస్తే అవును లోపల మైండ్ గడబిడ వెళ్ళిపోతే అవును వారు మనకి ఇవన్నీ ఆటోమేటిక్ గా ఆచరిస్తారు. అవును సార్. వాళ్ళలో ఉన్నాయి అవి. ఉన్నాయి సార్. సార్ పిల్లలకు చెప్పినవి తొందరగా పట్టుకుంటారు, ఆచరిస్తారు ఇమ్మీడియట్లీగా సార్. ఇమ్మీడియట్లీగా నేను అందరికి ప్రతి ఒక్క పిల్లలకి నేను అన్ని పాంప్లెట్స్ ప్రింట్ చేసి, అంటే ధ్యానం చేసే విధానము, ధ్యానం వల్ల లాభాలు చాలా చక్కగా క్లుప్తంగా సార్ మంచి కొటేషన్స్ తోటి మంచి నీట్గా ఉన్న బాండ్ పేపర్ మీద ప్రింట్ చేసి మన మన సెంటర్ యొక్క అడ్రస్ డీటెయిల్స్ ఇంకా కొంతమంది మాస్టర్ల కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చి ప్రతి పిల్లలకి పాంప్లెట్స్ ఇస్తాను సార్. రైట్. అది ఇంటికి కూడా వెళ్తుంది వెళ్తుంది సార్. పిల్లలు ఎవరైనా ఇంటికి వెళ్ళిన తర్వాత పేరెంట్స్ కూడా ధ్యానం చేయడం, ఇది బాగుందని చెప్పడం, వాళ్ళు కూడా ధ్యానం చేయడం మీ దగ్గరికి వచ్చిందా మీ దృష్టికి? సార్ నేను ఇప్పుడు అదే చెప్పబోతున్నా. ఈ పాంప్లెట్స్ తీసుకెళ్ళి పిల్లలకి అదే చెప్పాను, బాబు ఈ పాంప్లెట్ పడవేయద్దు, ఇది తీసుకెళ్ళి మీ పేరెంట్స్కి ఇవ్వండి అని చెప్పాను సార్. ఇట్లా పేరెంట్స్కి ఇచ్చిన తర్వాత సార్ చాలా మంది ఫోన్లు చేసి, సార్ మీరు ఏ టైంలో ఉంటారు, మేము ఎప్పుడు రావాలి, మీకు ఏమైనా పేమెంట్ కానీ కట్టాలా అని చెప్పేసారు. నాకు కనీసం అంటే ఎంతో మంది రోజుకు ఒక 10 ఫోన్స్ మినిమం వస్తాయి సార్. వావ్. 10 ఫోన్స్. అయితే నేను చెప్పాను, సార్ ఓకే మా దగ్గర ఎటువంటి ఫీజు తీసుకునే లేదు సార్, మాకు మా పత్రిజీ గురువు గారు ఏదైతే మాకు ధ్యానం నేర్పించారో మాకు అంతా కూడా ఫ్రీనే సార్, ఎక్కడ మనీ అనే మాట ధ్యానానికి ఉచితమే. వండర్ఫుల్. అలా పేరెంట్స్ కూడా వస్తున్నారు సార్, వస్తున్నారు. ఇది ఒక వండర్ఫుల్ టెక్నిక్ టు ఆల్. అవును సార్. పేరెంట్స్ కి డైరెక్ట్ గా తిరిగి చెప్పకుండా పిల్లలకి చెప్పి వాళ్ళకి పాంప్లెట్స్ ఇవ్వడం వల్ల, బ్రోచర్స్ ఇవ్వడం వల్ల ఆటోమేటిక్ గా పేరెంట్సే వస్తారు. అవును. పేరెంట్స్ అందరూ కూడా వచ్చి పిల్లల్ని తీసుకుని వచ్చి ధ్యానం చేసిన తర్వాత, సార్ ఇది ఏంటి సార్ ఇక్కడ మేము కూర్చొని 10 నిమిషాల్లో ఇంత అద్భుతంగా ఉంది, చాలా హ్యాపీనెస్, ఒక రకమైన ప్రశాంతత వచ్చింది సార్, దీంట్లో ఏదో పవర్ ఉంది సార్ అని చెప్పేసి అని అన్నారు సార్ పిరమిడ్ లో కూర్చొని. ఇది వండర్ఫుల్ సార్. ప్రతి పిరమిడ్ నిర్మించిన ప్రతి ఒక్కరు పిరమిడ్ యొక్క ఉపయోగాలు, ధ్యానం యొక్క ఉపయోగం ఇప్పటి వరకు చాలా చేసి ఉంటాం. కానీ ఇప్పుడు మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం వచ్చిందని మీరు చెప్తుంటే అర్థం. సో ప్రతి పిరమిడ్ నిర్మించిన ధ్యాన కేంద్రాలు నడుపుతున్న ప్రతి ఒక్కరు మళ్ళీ పాంప్లెట్లు ప్రింట్ చేసి చక్కని బ్యానర్లు కట్టి దగ్గరలో ఉన్న పిల్లలకి ఇస్తే పేరెంట్స్ వాళ్ళే వచ్చి సాధన చేసుకుంటారు. అవును సార్. ఇప్పుడు అందరికీ ధ్యానం అంటే తెలిసిపోయింది, ప్రపంచ ధ్యాన దినోత్సవం కూడా వచ్చింది. అవునవును సార్. నేను ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ నేను అదే చెప్తాను సార్, సార్ ఈవేళ ఇంటర్నేషనల్ యోగా డే అని చెప్పేసి అన్నారు జూన్ 21. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల దేశాల్లో కొన్ని కోట్ల మంది ఈవేళ యోగా చేస్తున్నారు. మరి ఆ యోగాలోనే ప్రాణాయామాలు అవి ఇవి చేస్తూ ఉంటారు. దాని వలన మనకి జరిగే లాభం కేవలం ఒకటి సార్. నేను ఎందుకంటే అంతకుముందు 2 years నేను కంటిన్యూగా యోగా చేశాను, సరళ యోగాని. దానివల్ల నేను ఫిజికల్గా ఫిట్నెస్గా ఉన్నాను సార్. మరి ఈవేళ అదే ఇంటర్నేషనల్గా ప్రపంచవ్యాప్తంగా జూన్ 21ని ఇంటర్నేషనల్ మెడిటేషన్ డే అని ప్రకటించారు సార్. ఎందుకు ప్రకటించారు సార్ మెడిటేషన్ డే అని? యోగా డే ఆల్రెడీ ఉంది. మరి యోగా అంటే ధ్యానం అనుకుంటారు అందరూ. యోగా వేరు, ధ్యానం వేరు సార్. డిసెంబర్ 21ని ఇంటర్నేషనల్ మెడిటేషన్ డే ప్రకటించడానికి కూడా ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు ఎన్నో రకాలుగా వాళ్ళకి సానుకూలంగా డేట్లు కావాలని చెప్పి అడిగినప్పుడు కూడా యావత్ అక్కడ ఉండేటువంటి మెయిన్ కమిటీ అంతా కూడా, ఇంటర్నేషనల్ కమిటీ అంతా కూడా డిసెంబర్ 21ని సెలెక్ట్ చేశారు. అది మరి ఆ మెడిటేషన్ డే అని చెప్పి పెట్టడంలో ఉద్దేశం ఏంటి సార్? మెడిటేషన్ అంటేనే ధ్యానం. ధ్యానంలో రకరకాల ధ్యానాలు ఉన్నాయి సార్. ఒకళ్ళు ఏంటంటే కళ్ళు మూసుకుని చేతులు వేళ్ళు ఇట్లా అంటే శన్మయ ముద్రలో ఉండి ధ్యానం చేయమని, లేకుంటే కళ్ళు తెరిచి ఒక ప్రకృతిని చూస్తూ ఉండమని, లేకుంటే ఒక గోడకు ఒక బొట్టు పెట్టి చూడమనో, లేకుంటే ఒక దీపం వెలిగించి చూడమనో, లేకుంటే ఇంకొక లైట్ వేసి చూడమనో,
ఇట్లా లేకుంటే ఒక నామం జపిస్తూ చేయమను, లేకుంటే మాల తిప్పుతూ దాన్ని చేయమని చెప్పేసి అని ఇన్నేక రకాలుగా ధ్యానాలు రకరకాలుగా చెప్పుకుంటూ వస్తున్నారు సార్. ఎందుకంటే నేను ఈ ధ్యానంలో రాకముందు కూడా కొంతమంది గురువుల దగ్గరికి వెళ్తే ఒక ఆయన నాకు రుద్రాక్షమాలు ఇచ్చారు సార్. రుద్రాక్షమాలు ఇస్తే నేనేం చేయాలంటే దీన్ని కళ్ళు మూసుకొని తిప్పు అన్నారు. అది నాకు తిప్పడం సాధ్యపడలేదు సార్. కానీ నేను అది పక్కన పెట్టేసాను నమస్కారం పెట్టుకుని. తర్వాత నాకు అర్థమైంది, ఎందుకంటే అన్నిటికంటే కరెక్ట్ సరి అయిన ధ్యానం. ఎందుకంటే మనకు ఎవరిని మనం విమర్శించాలనే ఉద్దేశం కాదు సార్. ఎందుకంటే నాకు అంత ఇది కూడా అన్ని దాటి వచ్చి ఇది సరైనదని తెలుసుకొని అందిస్తున్నాం సార్. అంతే సార్, ఏది రాంగ్ కాదు, అదని అంత రైట్ కూడా కాదు. అవునవును, అన్ని సాధన చేసి ఏది సరైందో ఎవరికి వారు తెలుసుకోవాలి. అవును సార్. వండర్ఫుల్ సార్, అద్భుతమైన విషయాలు అందించారు. చివరగా మీ మెసేజ్ సార్ ఇవాళ. అంటే ఒక్కటిసారి మనం ఏదైతే మన చంచలత్వం మనసు స్థిరత్వం కావాలి అని అనుకుంటే మన మనసును మనం కంట్రోల్ చేసుకోవాలంటే ఒకటే దారి సార్. మనం ఏదైతే శ్వాస మీద ధ్యాస అని మన పత్రిక సార్ మార్గం చూపెట్టారో దానిని ఎవరైనా సరే ఈ ఛానల్ చూస్తూ వీక్షిస్తున్న దేవుళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది నా ప్రాక్టికల్ స్వానుభవం. ఎందుకంటే నేను 43 years తర్వాత నేను ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన 3వ రోజు నేను ఈ ధ్యానం చేయటం అంటే శ్వాస మీద ధ్యాస అనేటువంటి ఆ యొక్క సంకల్పం చేసుకుని ఎప్పుడైతే ధ్యానం చేయటం మొదలుపెట్టానో అంతకుముందు ఉండేటువంటి మైగ్రేను, అంతకుముందు ఉండేటువంటి కోపం, అంతకుముందు ఉండేటువంటి ఆందోళన ఇవన్నీ కూడా ఎట్లా అయిపోయిందంటే సరే పటాపంచలైనట్టుగా, అంటే ఎవరో తొలగించినట్టు తొలగిపోయింది. అంటే మొత్తం మీద ఏ సమస్యలు ఎవరు ఎదుర్కొన్నా సాధనతో మాత్రమే వెళ్ళిపోతుంది అంతే సార్ అనేది మీ సందేశం. అంతే సార్. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్, థ్యాంక్ యూ సార్. సో ఇది మిత్రులారా, ధ్యానం వల్ల ఏం జరుగుతుంది అంటే మనం 100 పనులు చేసి ధ్యానం చేయలేదంటే 0, ఏ పని చేయనట్టే. ఒక్క ధ్యాన సాధన చేస్తే 100 పనులని కూడా సునాయాసంగా చక్కగా చేయగలం. ఇది నంబర్ 1 పాయింట్ వారి నుంచి తెలుసుకున్నాం. నంబర్ 2, ఎవరైతే ధ్యానం క్రమం తప్పకుండా 41 రోజులు సాధన చేస్తారో మీరు ఏమేమి ఎదుర్కొంటున్నారో, ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నా వాటన్నిటికీ ఏకైక పరిష్కారం శ్వాస మీద ధ్యాసతో లోపలికి వెళ్ళడం. వివిధ మార్గాలు ఉండొచ్చు, సరి అయినది అంటే లోపలికి, యానం అంటే ప్రయాణం కదా, మన లోపలికి తీసుకెళ్లే శ్వాసనే. శ్వాస మీద ఇప్పటి వరకు ఎన్నో చేసి ఉన్నా కూడా ఒక 41 రోజులు యానాపాన సతి శ్వాస మీద ధ్యాస చేసి చూడండి. మీరే పరిశోధనతో తెలుసుకున్న విషయాలు అందరికీ చెప్పగలుగుతారు. ఇంకొక ముఖ్యమైన పాయింట్ చెప్పారు, పిరమిడ్ పవర్. పిరమిడ్ నిర్మించిన పిరమిడ్ మాస్టర్స్ అందరూ, పిరమిడ్ ధ్యాన కేంద్రాలు నడుపుతున్న ప్రతి ఒక్కరికి ఈరోజు ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు సార్. మీ పిరమిడ్ ధ్యాన కేంద్రాల మీద ప్రింట్ చేయించండి, బ్యానర్స్ వేయించండి. పిల్లలకి, స్కూల్ పిల్లలకి పంచడం వల్ల ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. ప్రతి పిరమిడ్లో ధ్యానం జరగాలి. ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీకి వెళ్ళడం ఇక చాలు అని అనుకున్న వాళ్ళు ఏమి దొరుకుతుందా ఆల్టర్నేట్ అని వెతుకుతున్న వాళ్ళకి రామ్మోహన్ రావు గారు లాంటి వాళ్ళు వారిచ్చే పాంప్లెంట్, వారి పరిచయం చేస్తున్న పిరమిడ్ ఎంత లాభాలు కలిగిస్తుందో చూస్తున్నాం కదా. ఇది అందరికీ సాధ్యమే. ఫస్ట్ 41 రోజులు ధ్యాన సాధన చేసి అనుభవపూర్వకంగా తెలుసుకున్నదే మనం చెప్పగలుగుతామని కోరుకుంటూ, ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు అందిస్తున్న పిఎంసికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.